కేశవరావు గారిని ఎన్కౌంటర్ చేయటం, దాంట్లో భాగంగానే ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా 2022 అటవీ హక్కుల సంరక్షణ నియమాల పేరుతోటి గిరిజనుల యొక్క భూములని, ఆదివాసీ భూముల్ని కబ్జా చేయటం, అక్కడ ఉన్న సంపదను మొత్తం కూడా కొల్లగొట్టుకొని పోయి దోసుకోవటానికి, దాచుకోవటానికి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి మాత్రమే ఈ దాడులు చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లు ఇక్కడ ఉండాలి, ఈ దేశంలో నక్సలైట్లు న్యాయంగా ఉంటారు, సమస్యల మీద పోరాడతారు, వాళ్ళందరూ మాకు అవసరం అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆదివాసులు కోరుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే, ఇక్కడ లేకుండా చేస్తే మాత్రమే మాకున్నటువంటి లావాదేవీలు ఏదైతే ఉంటాయో, మాకున్నటువంటి ఆర్థిక ఆదాయం ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాత్రమే మాకు సాధ్యమైంది అనేది వాళ్ళు కంకణం కట్టుకొని ఇలా అమిత్ షా గారు, మోడీ గారు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్కౌంటర్లు అన్నీ కూడా ప్రభుత్వ హత్యలని మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వ హత్యలని మేము భావించడానికి కారణం ఏంటంటే ఆయన వాడిని, కాని వాడిని, ఉద్యమంలో లేని వాళ్ళని, ఆదివాసీ అమాయక గిరిజనులు చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఇంత జరుగుతుంటే ఈ దేశంలో అనేక మంది ప్రజలు ఇవాళ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటిది. అడవిలో ఆదివాసులు ఉంటే, అడవి వాళ్ళకు అండగా నక్సలైట్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పి దళాలు ఎందుకు పోతాయి ఆడికి? ఇక్కడ బోర్డర్లో ఉన్నటువంటి పోలీసు బలగాలు అక్కడికి ఎందుకు పోవాలి? వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాటం చేస్తారా? ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపుతారా? ఎన్కౌంటర్ వాళ్ళు చేస్తారా అనేది అంటారు. మావోయిస్టు వాళ్ళు ఎక్కడ ఎన్కౌంటర్ చేశారు? వాళ్ళు విరమించుకుంటామని చెప్పారు, శాంతి చర్చలకు రమ్మని చెప్పారు, 6 నెలల దాకా మేము కాల్పులు చేయమని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అందుకనే చెప్పినాక కూడా వాళ్ళు ముందుకు రావట్లేదని అంటే వాళ్ళకున్న లావాదేవీలు మాత్రం పోతాయి. కాబట్టిగా ఇవాళ మోడీ, అమిత్ షాలు గతంలో అనేక మంది ఇవాళ నక్సలైట్ల మీద ఉద్యమం చేశారు. అంటే నక్సలిజం లేకుండా చేయగలుగుతారా వీళ్ళు? మావోయిజం లేకుండా చేయగలుగుతారా ఈ దేశాన్ని? చేయడానికి అవకాశం లేదు. అది గత చరిత్ర అంతా చెప్తుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ఏం సాధించింది? మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందిని చంపుకుంటూ పోతా ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, ఈరోజు దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, ఈ దేశంలో ఎర్రజెండా పార్టీలు ఉండకూడదు. అంటే వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. గవర్నమెంట్ ఇవాళ అమిత్ షా ఏం చెప్తున్నాడు? ఒకే భాష అంటాడు, ఒకే దేశం అంటాడు, ఒకే చట్టం అంటాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు, రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటానని చెప్తావు, ప్రజల ఓట్లు దొప్పుకుంటావు, గద్దె మీద కూర్చుంటాం. ఓట్లేసిన ప్రజలను చంపడానికి ఎవరిచ్చారు నీకు హక్కు? జీవించే హక్కు ఈ దేశంలో లేదా? ప్రజలు ఏమన్నా హింస పెడుతున్నటువంటి ప్రజలు ఏమన్నా ఘటనలు కనపడుతున్నాయా? హింస మీరు పెడతా ఉన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ప్రజల్ని కాల్చి చంపుతున్నటువంటి ఉంది. అతిపేద నిరుపేదలను కూడా ఇవాళ చిన్నపిల్లలను కూడా కాల్చి చంపుతున్నటువంటి ఘటనలు కనపడుతున్నాయి. గుజరాత్ అర్లర్లు ఏం తెలియజేసినాయి? నిన్నటిదాకా ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నావు కదా, చర్చిల మీద దాడులు చేస్తున్నావు కదా. అందుకనే ఇలాంటి దాన్ని వెంటనే కగారు ఆఫీసును ఆఫ్ చేయాలని, వెంటనే ఎత్తివేసి శాంతి చర్చలకు ముందుకు రావాలని సిపిఎం లీడ్ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ కేశవరావు గారి ఎన్కౌంటర్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కమిటీ ఈరోజు మొత్తం కూడా అన్ని గ్రామాలలో నిరసన ప్రదర్శనలు చేయమని పిలిపించింది. దాంట్లో భాగంగా ఇవాళ మేము అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి.